హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్, స్లీవ్లెస్ హ్యాండ్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు బుట్ట అంటే ఈ టైపు హ్యాండ్స్ అనేది అసలు ఎలా కట్ చేసుకుని ఎలా కుట్టాలి అనేది మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ పక్క మనకు లైలింగ్ వేసాం, ఈ సైడ్ ఏమో డిజైనింగ్ హ్యాండ్స్ కట్ చేసి కుట్టామన్నమాట. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేశాను. కట్ చేసి అక్కడ నుంచి 2 అంగుళాలు సెంటర్ కాడ నుంచి 2 అంగుళాలు మార్కింగ్ చేశాను. ఆ విధంగా చేసుకోండి. చేసిన తర్వాత అలాగా డ్రాయింగ్ చేసుకోండి, మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసింది చూడండి. అలా మార్కింగ్ చేసిన తర్వాత ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు మీకు స్లోగా అయితే చెప్తాను నేను. చూడండి, చాలా జాగ్రత్తగా అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలా కట్ చేసుకోండి. చివరికి వచ్చిన తర్వాత కట్ చేయకుండా 2 పాయింట్లు ఎక్స్ట్రా, అంటే 2 పాయింట్లు 1 పాయింట్ అన్న ఉంచండి. కట్ చేయకండి, మొత్తం కట్ చేయకుండా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకుని పెట్టేసిన తర్వాత క్లాత్ ఏ విధంగా వేయాలనేది చెప్తాను నేను. చూడండి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా 2 చెప్తాను మీకు. చాలా బాగుంటుంది అనమాట హ్యాండ్స్ అనేది. చాలామంది అయితే నాకు కామెంట్స్లో అడుగుతున్నారు, నాకైతే హ్యాండ్స్ అనేది రాలేదు ఈ టైపు కుట్టమని, అయినా మీకోసం అని చెప్పి అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారని చెప్పి వేరే క్లాత్ తీసుకుని అయితే నేను హ్యాండ్స్ అనేది మీకు చూపిస్తున్నాను, మోడల్ డిజైన్ అనేది. చూడండి, నేను 2 అంగుళాలకి మార్కింగ్ చేసుకుని మళ్ళీ 2 అంగుళాలు కరెక్ట్గా పెట్టి మామూలుగా సూదులు పెట్టేసుకోండి. మీ దగ్గర సూదులు కానీ గుండె సూదులు కానీ ఉంటాయి కదా, ఆ టైప్ పెట్టేసుకుని నేను పెట్టినట్టు 2 అంగుళాలు మార్కింగ్ చేసుకోండి. 2 అంగుళాలు స్ట్రైటు అంచు వచ్చింది కదా, ఆ అంచు కూడా ఫ్లవర్ లాగా వచ్చింది మనం కుట్టిన తర్వాత. చూడండి అసలు ఎలా వచ్చిందో. ఫ్లవర్ అనేది అంచు ఉంటే మాత్రం హ్యాండ్స్కి దాని అంచు ఉంటే మాత్రం తీయకుండా అట్లా పెట్టేసండి. పెడితే ఏదంటే కుట్టిన తర్వాత మనకి ఫ్లవర్ లాగా రౌండ్గా తిరిగిద్ది సర్కిల్. చూడండి, నేను కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. అట్లా 2 అంగుళాలు పెట్టేసుకొని క్లాత్కి 2 అంగుళాలు అంటే గ్యాప్ 2 అంగుళాలు పెట్టండి. పేపర్కి 2 అంగుళాలు పెట్టేసుకుని ఈజీగా అనమాట మీరు కుట్టుకోవచ్చు. చాలామందికి అయితే అనయ్య మాకు కొంచెం చెప్పండి అని చెప్పి చాలా రోజులు అడుగుతున్నారు. నాకైతే ఈ హ్యాండ్స్ బ్లౌజ్ ఇప్పుడు లేదు అర్జెంటుగా అయితే, దాని గురించి అయితే నేను మీకోసం అని చెప్పి నేను వేరే క్లాత్ తీసుకుని అయితే మీకోసం నేను చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు. చూసారు కదా, ఖర్చు లేకుండా కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి. అంటే హ్యాండ్స్ అయితే నేను కరెక్ట్గానే ఖర్చుతో కలిపి కట్ చేశాను. మీకు ఎంతగా హ్యాండ్స్ కావాలంటే అంత హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా కట్ చేసుకుని కింద మాత్రం 1 అంగుళం ఖర్చు పెట్టేసుకున్నాను, 1/2 ఇంచి దాకా ఖర్చు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మన పేపర్ ఏ విధంగా ఉంటే మళ్ళీ ఎలా కట్ చేసామో అలాగే వచ్చేయాలి. చూసారు కదా, అలా కూర్చు పెట్టేసుకోండి. అటు ఒకటి ఇటు ఒకటి, అటు ఒకటి ఇటు ఒకటి ఆపోజిట్ పెట్టేసుకుంటూ ఉండండి. చూసారు కదా, నేను ఏ విధంగా పెడతాను ఆ విధంగా పెట్టేసుకోండి. కరెక్ట్గా అనేది పేపర్ అనేది మళ్ళీ మనం ఏ విధంగా కట్ చేసామో యథావిధిగా ఆ విధంగా వచ్చేసేయాలి. అలా వస్తే ఏమైందంటే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా సరిపడా వచ్చేసేది. చూసారు కదా, అలా కుట్టేసుకోండి. కుట్టేసి సమానంగా పెట్టి మళ్ళీ పేపర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టి కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు సూదులు తీసేయండి. ఇక కుట్టేటప్పుడు సూదులు అడ్డం లేకుండా అయితే పెట్టేసుకోండి ముందుగానే. చూసారు కదా, మనకు అంచు బారుగా వచ్చింది. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఫ్లవర్ వచ్చింది చూడండి, రౌండ్గా సెంటర్లో ఫ్లవర్ లాగా వచ్చింది. చూసారు కదా, నేను లైలింగ్ అయితే వేసేస్తున్నాను. లైలింగ్ కూడా అదే పెట్టేసాను క్లాత్ మీకు చూపిస్తాం కోసం నేను. అలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కుట్టేసిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత సమానం పెట్టి కట్ చేసుకోండి. కింద మనకి పట్టి కట్టాలి, పెంపుడు పట్టి కట్టాలన్నమాట కింద. చూడండి, అంటే స్ట్రైట్గా వచ్చింది అంచు అనమాట. అది అంచు సెంటర్ ఫ్లవర్ లాగా వచ్చింది మనం కుట్టిన తర్వాత. అలా వచ్చేసి అంచు ఉంటే మాత్రం తీయబాకండి, ఏ హ్యాండ్స్ కన్నా సరే తీయకుండా అక్కడ పెట్టేసి కుట్టేసుకోండి. అలా పట్టేసుకుందాం. పట్టేసిన తర్వాత కింద మధ్యలో కూడా ఒక ప్యాచ్ ఒకటి ఉంటుంది, వేసుకోవచ్చు. అది స్టోన్ ప్యాచ్ అనమాట. చూడండి, వేస్తున్నాను. అది గమ్ముతో అంటిస్తూ ఉంటారు చాలామంది. గమ్ముతో అయితే కొన్ని రోజులు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం లైట్గా మనకి క్లాత్ ఉంటుంది కాబట్టి దాని మీద కుట్టేసుకోండి. అక్కడ కుట్టేసుకోండి. ఇక మనకు ఓడే అవకాశం ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా. చూసారా, చాలా అందంగా ఉంది, చాలా మంచిగా వచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు అర్థమైంది అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. చూసారు కదా, ఓకేనా.